అపోస్తలుల కార్యములు 8వ అధ్యాయం. అపోస్తలుల కార్యములు 8వ అధ్యాయము 29, 30, 31 వచనాన్ని చదువుతున్నాను, చిత్తగించండి. అప్పుడు ఆత్మ ఫిలిప్పుతో, నీవు ఆ రథము దగ్గరకు పోయి దానిని కలుసుకొనుమని చెప్పెను. ఫిలిప్పు దగ్గరకు పరిగెత్తుకొని పోయి అతడు ప్రవక్త అయిన యెషయా గ్రంథము చదువుచుండగా విని, నీవు చదువునది గ్రహించుచున్నావా అని అడుగగా, అతడు ఎవడైనను నాకు త్రోవ చూపకుంటే ఎలాగూ గ్రహింపగలనని చెప్పి రథమెక్కి తనతో కూర్చుండుమని ఫిలిప్పును వేడుకొనెను. అతడు లేఖనమందు చదువుచున్న భాగమేదనగా, ఆయన గొర్రెవలే వధకు తేబడెను, బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రెపిల్ల ఎలాగూ మౌనముగా ఉండునో అలాగే ఆయన నోరు తెరవకుండెనో, ఆయన దీనత్వమును బట్టి ఆయనకు న్యాయ విమర్శ దొరకకపోయెను, ఆయన సంతానమును ఎవరు వివరింతురు, ఆయన జీవము భూమి మీద నుండి తీసివేయబడినది. ఈ సంగతులు చదువుతున్నాడు. అప్పుడు నపుంసకుడు, ప్రవక్త ఎవని గూర్చి ఇలాగూ చెప్పుచున్నాడు, తన్ను గూర్చియా వేరొకని గూర్చియా, దయచేసి నాకు తెలుపుమని ఫిలిప్పును అడిగాను. చిన్న మాట ప్రార్థన చేసుకుని దేవుని నడిపింపును కోరుకుందాం. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, ఘనుడవగు దేవా, నీకు స్తోత్రము. నీ దయాపూర్వక సంకల్పాన్ని బట్టి ఈ మహాకూటాలను ఏర్పాటు చేసి ఇందులో పగటి వేళ పరమ కుమ్మరివై మా మధ్య ప్రత్యక్షమై ఎన్నో సంగతులు మాకు బోధించి మమ్మల్ని ధైర్యపరిచి ప్రోత్సహించి దిద్దుబాటు చేసి మమ్మల్ని పురికొల్పినందుకు కృతజ్ఞతా స్తోత్రములు. నీ బలహీన దాసుడు ఇదిగో నీ మాటలు నీ బిడలతో పంచుకొనబోచుండగా నీ దాసుని మరుగు చెయ్యి, నీ స్వరము వినిపించు. ఉపదేశాన్ని అడ్డగింప చూసే సైతాను, దురాత్మ, దయ్యపు అంధకార శక్తుల ప్రభావము నజరేయుడగు యేసు నామములో బంధిస్తున్నాం. పూర్తిగా మీరే అధ్యక్ష స్థానం అందుండి మీ వాక్యమును పంపి మా హృదయాలను తృప్తిపరిచి నీ బిడ్డలందరినీ కూడా సంధించమని, చక్కగా వినగలిగే చెవి, గ్రహించగల మనస్సు, భద్రపరచుకోగల హృదయము మాకెల్లరికును దయచేసి మమ్మల్ని ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థించి విశ్వాసమును బట్టి స్వతంత్రించుకుంటున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రభునందు ప్రియులారా, మనం చదువుకున్న ఈ వాక్య భాగంలో ఒక సన్నివేశాన్ని మనం ఇప్పుడు చదువుకున్నాం. ఎక్కడి వాళ్ళు అక్కడ ప్రశాంతంగా కూర్చోండి. మనం సంతలో తిరిగినట్టు అటు ఇటు తిరగకూడదు. మనం ఎంతమంది ఉన్నా వాక్యం స్టార్ట్ అయింది అన్నప్పుడు గౌరవించాలి, వాక్యానికి విధేయత చూపాలి. ఇప్పటిదాకా మనం పాడాం, ప్రార్థించాం, ఆరాధించాం, సన్నుతించాం. దేవుడు మౌనంగా ఉన్నాడు, విన్నాడు. ఇప్పుడు మనం ప్రార్థించాం, దేవా మాతో మాట్లాడమని. ఇప్పుడు ఆయన తన స్వరాన్ని మనకు వినిపించడానికి ఇష్టపడతాడు. ఖచ్చితంగా మనం వినాలి. మనం ఇంత కష్టపడి దూరాల నుంచి ప్రయాసపడి నానా బాధలు పడి డబ్బులు ఖర్చు పెట్టుకొని వచ్చింది వినటానికి. అందుకే మనకి 2 ఇచ్చాడు, వినటానికి, మాట్లాడడానికి 1 ఇచ్చాడు. కాబట్టి దయచేసి గౌరవించి దేవుని వాక్యాన్ని శ్రద్ధాశక్తులతో వినాలని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు ఫిలిప్పుని ఒక ప్రాంతానికి తీసుకొని పోయాడు. ఫిలిప్పు ఆత్మ ద్వారా కొనిపోబడ్డాడు. ఆత్మ ద్వారా కొనిపోబడటం అనేది ఆత్మ వశులై ఉన్న వాళ్ళకే సాధ్యమైంది. మనం రకరకాల వశాల్లో ఉంటాం. మనం తాగుబోతుడు మద్యం వశంలో ఉంటాడు. ఏ పొద్దు కూడా ఇక అదే పనిలో ఉంటాడు. ఆ మత్తు వదిలితే అప్పడుక్కొనైనా పోయి తాగు వస్తుంటాడు. ఎప్పుడు దాని వశంలో ఉంటాడు. కొంతమంది ఈ మధ్యకాలంలో ఎక్కువ మంది సెల్ ఫోన్ వశంలో ఉన్నారు. కొంతమంది మనుషుల వశంలో ఉంటారు. కొంతమంది వ్యసనాల వశంలో ఉంటారు. దేవుని గుర్తెరిగి
దేవుని మార్గంలో నడుచుకుంటూ దేవుని పరిశుద్ధాత్మాభిషేకంతో నింపబడి దేవుని ఆత్మను పొందుకొని దేవుని చేత ఏర్పరచబడినటువంటి పాత్రలు మనుషుల వశంలోనో మరి ఏ వస్తువుల వశంలోనో ఉండటానికి ఇష్టపడరు, కానీ దేవుని ఆత్మ వశంలో ఉండటానికి ఇష్టపడతారు. దేవుని ఆత్మ వశమైపోవుట అనేది పరాకాష్ట. బాగా వినండి, పరిశుద్ధాత్మతో నింపబడటం ఉంది, పరిశుద్ధాత్మ అభిషేకంతో నింపబడటం ఉంది, ఆత్మ నింపుదలలో కూడా పర్సంటేజ్ ఉంది. కొంచెముగా దైవాత్మను పొందుట ఉంది, పాళ్ల రూపంలో దేవుని శక్తి పొందటం ఉంది, పూర్ణముగా ఆత్మచేత నింపబడటం అనేది ఉంది. మలాకి గ్రంథము 2:15 చూస్తే కొంచెముగా దైవాత్మ నొందిన వానిలోనైనను ఎవడును ఇలాగూ చేయలేదు అంటాడు. మలాకి 2:15 అయిపోయింది. 2:15 జస్ట్ రిఫరెన్స్ రాసుకుంతే. కొంచెముగా దైవాత్మను పొందటం ఏమిటి? కానీ ఉంది అక్కడ, దేవుని ఆత్మను పొందటంలో కొంచెం ఉంది. అలాగే రాజుల 2వ గ్రంథము 2వ అధ్యాయంలో ఎలీషా ఏలియాను అడుగుతాడు, నీ మీదున్న ఆత్మలో 2 పాళ్ళు నా మీదికి వచ్చినట్లు దయచేయుము అని అడుగుతాడు. ఈ 2 పాళ్ళు భాస్వరం, 3 పాళ్ళ నత్రజని లాగా ఏంది ఇది? 2 పాళ్ళు 3 పాళ్ళు ఏంటి? పరిశుద్ధాత్మను కొలవగలమా? ఆయన ఒక వ్యక్తి కదా. అవును, వ్యక్తి అన్నది నిజమే, ఆయన అనుగ్రహించే శక్తి కూడా ఉంది, ఆ శక్తిని కొలుస్తారు. అలాగే యేసు ప్రభుని గురించి యోహాను సువార్తలో ఏమని రాయబడి ఉందంటే, తండ్రి తాను పంపిన వానికి కొలత లేకుండా ఆత్మను అనుగ్రహించును అని రాసుంది. కొలత లేనంత ఆత్మను పొందినవాడు యేసయ్య ఒక్కడే. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక మిగిలిన వాళ్ళందరికీ పర్సంటేజ్ ఉంది. అలాగే మోషే మీదున్న ఆత్మలో ఒక భాగాన్ని దేవుడు పంచితే అది 70 మంది మీదకి వచ్చింది. అంటే 70 మంది మీద ఉన్న అభిషేకము, మోషే మీద ఉన్న అభిషేకంలో ఒక పాలు నియమిస్తేనే 70 మంది మీదకి వచ్చింది అభిషేకం. అంటే అంతమంది మీద ఉన్న అభిషేకం మోషే మీద ఉంది. 70 మంది మీదే కాదు, ఇంకా ఎక్కువే ఉంది. అంత అభిషేకం దేవుడు అనుగ్రహించాడు, అంత శక్తిని ఇచ్చాడు. కనుకనే లక్షలాది మందికి ఆయన సమాధానం చెప్పగలిగాడు. ఇది దేవుని పరిశుద్ధాత్మ వ్యక్తి, ఆయన అనుగ్రహించే శక్తి. శక్తిని కొలవగలం కానీ వ్యక్తిని కొలవలేం. ఇప్పుడు నేను మాట్లాడింది శక్తిని గురించి. దేవుని ఆత్మను పొందుటలో పర్సంటేజ్లు ఉన్నాయి, అంటే దేవుని పరిశుద్ధాత్మ శక్తిని పొందటంలో. అలాగే ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 18-19 వచనాలు చూడగలిగితే, మద్యముతో మత్తులై ఉండకుడి, దానిలో దుర్వ్యాపారము కలదు, అయితే ఆత్మ పూర్ణులై ఉండండి అన్నాడు. ఏం పూర్ణులై ఉండమన్నాడు? ఆత్మ పూర్ణులై ఉండుట అంటే సగం నింపబడటమా, లేకపోతే 3 భాగాలు నింపబడటమా, లేకపోతే పూర్తిగా నింపబడటమా? పూర్తిగా నింపబడటం. దేవునికి స్తోత్రం. దేవుని పరిశుద్ధాత్మ శక్తితో సంపూర్ణంగా నింపబడాలి. దీని తర్వాత అలా సంపూర్ణంగా ఆత్మతో నింపబడినటువంటి వ్యక్తులు ఒక అంతస్తుకు చేరతారు. ఆ అంతస్తే ఆత్మ వశులగుట. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనందరం కూడా ఆత్మీయంగా తిరిగి జన్మించి దేవుని వెంబడిస్తున్నటువంటి భక్త సమాజం అంతా కూడా ఆ అంతస్తుకు చేరాలన్నది దేవుని చిత్తం. అలాంటి అంతస్తుకు మనందరం చేరాలనేది దేవుని ఆశ, హృదయ వాంఛ. ఏంటది? ఆత్మ వశులమగుట. అపోస్తల కార్యంలో మనం కానీ చూడగలిగితే ఎక్కువ మంది అలాగా ఆత్మ వశులై ఉన్నారు. సంఘము హింసింపబడుతున్న కొలది, ఆయా ప్రాంతాలకు చెదరగొట్టబడుతున్న కొలది వెళ్ళిన వాళ్ళంతా కూడా ఆత్మ వశులై సువార్త ప్రకటిస్తూ దేవుని నామాన్ని మయంపరుస్తూ ఉన్నారు. కానీ చెదరిపోయిన వాళ్ళు, హింస పొందిన వాళ్ళు భక్తిహీనులుగా మారలేదు. వారు ఆత్మ వశులయ్యారు. ఆ ఆత్మ వశులై ఉన్న వాళ్ళ అనుభవం ఏ స్థాయికి తీసుకెళ్ళిందంటే,
వాళ్ళని నిలువునా చంపుతున్నా కూడా వారు దేవుని ఆత్మవశంలోనే ఉన్నారు. ఆత్మవశంలో ఒకడు ఉంటేనే నిలువునా చంపుతున్నా కూడా లక్ష్య పెట్టడు. మనందరం కూడా ఆది క్రైస్తవ సంఘపు అనుభవం, అలాంటి అనుభవంలోనికి మనం నడిపించబడాలని నా ప్రభు కోరుతా ఉన్నాడు. ఆ అనుభవమే ఆత్మవశులగుట. ఇది ఒక్కసారిగా నీకు సాధ్యపడకపోవచ్చు, కానీ క్రమక్రమంగా సాధన చేయుట ద్వారా దేవుని ఆత్మవశంలోనికి పూర్తిగా మనం వెళ్ళగలిగేటువంటి అంతస్తుకు చేరగలుగుతాం. ఇది దేవభక్తి సాధనలో ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయం. భక్తి సాధన అనే మాట తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం నుంచి 8 వచనాలు చూడగలిగితే, అపవిత్రములైన ముసలమ్మ ముచ్చట్లను విసర్జించి దేవభక్తి విషయములో నీకు నీవే సాధకము చేసుకొనుము. శరీర సంబంధమైన సాధకము కొంచెము మట్టుకే ప్రయోజనకరమగును గాని దైవభక్తి ఇప్పటి జీవం విషయములోను రాబోవు జీవం విషయములోను వాగ్దానంతో కూడినదినందున అది అన్ని విషయములలో ప్రయోజనకరమవును అన్నాడు. దేవభక్తి సాధన అంటే ఏంటండి? దేవభక్తి సాధన అంటే ఏంటండి? అది మనకు ఆజ్ఞాపించబడింది. ఇప్పుడు ఒక వ్యక్తి డ్రైవింగ్ చేయాలి అంటే, కొత్తగా వచ్చిన వాడు ఒకడు ఉన్నాడు, వానికి జీప్ ఇద్దామా, కారు ఇద్దామా, వాహనం ఇద్దామా, నడపడం చేత ఇద్దా? చేత కాదు, తీసుకెళ్ళి ఏదో ఒకటి చేస్తాడు. ఒక డ్రైవ్ చేసేటువంటి వ్యక్తికి 2 చేతులు పని చేయాలి, 2 కాళ్ళు పని చేయాలి. తెలుసా మీకు? కళ్ళు పని చేయాలి, కళ్ళు పని చేయాలి, చేతులు పని చేయాలి, కాళ్ళు పని చేయాలి. ఒక్కసారిగా ఒక మనిషి ఈ అలవాట్లోకి రాలేడు. సాధన చెయ్యగా 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 కొంతకాలానికి అతను డ్రైవ్ చేయటం అనేది నేర్చుకుంటాడు. అది సాధన. అలాగే పాటలు పాడటం ఉంది. ఉదాహరణకి ఒక్కసారిగా ఎవరినన్నా తీసుకొచ్చి నీ సంగీతాన్ని వినిపించు అంటే మనం వినలేం. సంగీత సాధన అంటారు. అనగా అనగా రాగమతీళ్ళు చుండు తినగ తినగ వేము తీయగా నుండు సాధనమున పనులు సమకూరు ధరలోన అన్నాడు వేమన. ప్రాక్టీస్, సాధన. ఏదైనా సరే సాధనతోనే మనం సాధించుకోగలుగుతాం. ఈరోజు మీరు చదివే చదువు, మీరు చేసే పని, చేసే ఉద్యోగం అంతా కూడా సాధనతోనే ముడిపడి ఉంది. ఎవరైనా రన్నింగ్ పోటీల్లో ఫస్ట్ క్లాస్లో రావాలంటే, నంబర్ 1లో గెలవాలి అంటే వాడు చాలా సంవత్సరాలు రన్నింగ్ చేసి 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 సాధన చేసి చేసి ఆ దమ్ము పట్టడం అనేది నేర్చుకొని ఉంటాడు. కొంతకాలం చేయగా 1 కిలోమీటర్, 2 కిలోమీటర్లు, 3 కిలోమీటర్లు, 4, 5 ఇన్ని నిమిషాల్లో ఇన్ని కిలోమీటర్లు పరిగెత్తడం అనేది పెట్టుకొని పరిగెత్తుతాడు. ఒకేసారి 7 కిలోమీటర్లు పరిగెత్తురా అంటే చచ్చిపోతాడు. 1 కిలోమీటరు, తర్వాత కొంచెం ఆగి 2 కిలోమీటర్లు, 3, అట్లా సాధన చేయగా 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 ఒకనాటికి ఆగకుండా 6 కిలోమీటర్లు, 7 కిలోమీటర్లు పరిగెత్తగలుగుతాడు. ఇది సాధన మీద సాధ్యమైంది. ఈ సాధనల గురించి లోకంలో బ్రతకడానికి, పేరు ప్రఖ్యాతులు పొందడానికి, బ్రతుకు తెరువు కోసం సాధన అనేది మనకు తెలుసు, చేస్తాం. ఒక అమ్మాయి పంతులమ్మ ఊరకైద్దా? ఓ అమ్మ ఎన్నో చదవాలి, ఆమె చదివి 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 అన్నీ పాస్ అయ్యి మొత్తం మీద పంతులమ్మ అయితే పంతులయ్య అవుతాడు. ఏ చదువు సంజయ్ లేనివాడిని పంతులమ్మ అవుతావా అంటే ఏమవుతారు వాళ్ళు? అంటే ఒక టీచర్ పొజిషన్కి రావాలంటే బాగా స్టడీ చేసిన అనుభవం ఉండాలి. కాబట్టి ఈ భూమి మీద మనం ఈ జీవన సంబంధమైనటువంటి క్రమంలో మనుగడ సాగించడానికి మనకు సాధన అవసరం. ఇక్కడ కొన్నిటిని మనం స్వతంత్రించుకోవడానికి సాధన ఎలా అవసరమైందో, దేవభక్తి విషయంలో కూడా సాధన అంతే అవసరం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ సాధన అనేక అంశాలతో ముడిపడి ఉంది. మన సాధన, మనం ఆత్మవశులగుట అనే ఒక మాటనే మనం ధ్యానం చేసుకున్నాం. ఇప్పుడు దానికంటే ముందు అసలు దేవుని స్వరం వినట అనే ఒక సాధన ఉంది. చాలామందికి దేవుడు ఎట్లా మాట్లాడతాడో తెలియదు. దేవుడు మాట్లాడే విధానాలు కొన్ని ఉన్నాయి. ఆ విధానాలను తెలుసుకోవాలి. ఆ మాట్లాడేటువంటి మాటలేంటో కూడా గుర్తుపట్టాలి. వాటిని అనుసరించగలిగితే
చాలా విషయాల్లో మనం ధన్యులం అవుతాం. చాలా విషయాల్లో మనం ధన్యులం కావడానికి ముందు దైవ స్వరం వినాలి. దైవ స్వరం వినాలంటే అది కూడా సాధనతోనే సాధ్యమైంది. దైవజనులు మాస్లామణి గారు పాడారు, లోతైన జలములలో లోతున వినబడు స్వరమా, లోబడుటను నేర్పించి లోపంబులు సవరించు అనే మాట ఆయన పాటగా రాశాడు. అంటే దైవ స్వరము వినటం, ఆ స్వరాన్ని అనుసరించి నడవటం అనేది చాలా కీలకమైన విషయం. మానవ జాతి పతనమైంది దేవుని స్వరమును నిర్లక్ష్యం చేసి. మానవ జాతి పతనమైంది దేవుని స్వరమును నిర్లక్ష్యం చేసి. పతనమైన మానవ జాతి తిరిగి పునర్నిర్మించబడాలి, బాగుపడాలి అంటే మళ్ళా దైవ స్వరము విని దానికి లోబడి నడిస్తేనే ఆ ధన్యత దక్కుతుంది, లేకపోతే సాధ్యం కాదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. పెద్దగా చెప్పండి. ఏ సాధన అవసరం? దైవ స్వరము విని దాని చొప్పున నడిపించబడటం. సార్, ఇంతకి దేవుడు ఎలా మాట్లాడతాడు అంతవరకు అదొక అంశం. దాన్ని తెలుసుకోవాలి. తెలుసుకొని దేవుడు నీతో మాట్లాడిన అనుభవాన్ని నువ్వు కలిగి ఉండాలి. దేవుడు నాతో మాట్లాడిన అనుభవాన్ని నేను కూడా కలిగి ఉండాలి. అదొక సాధన. సింపుల్గా చెప్పాలంటే మన దగ్గర రేడియోస్ ఉంటాయి. ఇప్పుడు అందరికీ టీవీలు, సెల్ ఫోన్లు వచ్చినాయి అనుకోండి. మన చిన్నతనంలో రేడియోలు ఉండేవి. రకరకాల స్టేషన్స్ నుంచి సిగ్నల్స్ వస్తూ ఉంటాయి, ప్రోగ్రామ్స్ వస్తూ ఉంటాయి. మనకి తెలుగు స్టేషన్ కావాలనుకోండి, బ్యాండ్ ఉంటుంది, కంట్రోలర్. దాన్ని తిప్పుతా ట్యూన్ చేస్తారు. ట్యూనర్ అంటారు దాన్ని. ట్యూన్ చేసుకుంటా ఏ స్టేషన్ మనకు కావాలో అక్కడికి వచ్చి ట్యూన్ కరెక్ట్గా చేస్తే ఆ స్టేషన్ మనకు అందుబాటులోకి వచ్చి మనకు ఆ తెలుగు మాటలు, పాటలు వినబడేవి. రేడియోలో నుంచి రకరకాల శబ్దాలు వస్తుంటాయి. ఈ లోకంలో మనకు కూడా మన చెవులకి రకరకాల ధ్వనులు, మనుషుల మాటలు, మన హృదయం మాట్లాడే మాటలు, సైతాను మాట్లాడే మాటలు, చాలా రణగుణ ధ్వనులు వినబడతా ఉంటాయి మన చెవులకి. అయితే అన్నిటికీ మన మనసుని ట్యూన్ చేయకుండా దేవుని స్వరం మనం వినాలంటే దేవునికి మన మనసుని ట్యూన్ చేసినప్పుడు మాత్రమే ఆయన స్వరం మనం వినగలం. ఈరోజు ఇక్కడ కూర్చొని మీ మనసును అలా ట్యూన్ చేశారు. కొంతమంది పాపం ఎక్కడి దాకా వచ్చి కూడా రోడ్ల మీద తిరిగే వాళ్ళు ఉన్నారు. కోటాలకు పోతే మంచిదన్న బాపతులో వస్తారు, కానీ వాక్యాన్ని సచ్చినా వినరు. ఆ రోడ్ల మీద తిరిగి ఆ బఠానీళ్ళు, ఆ శనక్కాయ పప్పులు కొనుక్కొని అన్నోట్లు వేసుకొని తడవకోకుండా నవ్వులుతా అనుకుంటూ సపరించుకుంటూ చూస్తుంటారు ఆ రోడ్ల మీద తిరుగుతూ కొంతమంది. కానీ మీరు అలా కాదు. దేవుని సన్నిధికి వచ్చి సమీపంగా కూర్చొని మీ మనస్సుని దేవుని ఆలోచనలకి ట్యూన్ చేసి కూర్చున్నారు. నా దేవుడు నాతో ఏం మాట్లాడతాడో నేను నేర్చుకోవాలి, నా దేవుడు ఏం మాట్లాడతాడో నేను తెలుసుకోవాలి, తెలుసుకున్న దాని చొప్పున నేను నడుచుకోవాలనే ఆలోచనతో మీ మనసుని ట్యూన్ చేశారు కనుక ఇప్పుడు దేవుని మాటలు వినగలుగుతారు. ఇప్పుడు దేవుడు మన మనస్సుని ఆయనకు అప్పగించినప్పుడు తప్పకుండా ఆయన తన స్వరమును మనకు వినిపిస్తాడు. అలా దేవుడు మనతో మాట్లాడే పద్ధతులు అనేక రకాలు ఉన్నాయి. దేవుడు డైరెక్ట్గా భక్తులతో స్వరముతో మాట్లాడాడు. సౌలా సౌలా అని సౌలుతో మాట్లాడాడు. సమూయేలు సమూయేలు అని సమూయేలుతో మాట్లాడాడు. స్వరముతో మాట్లాడతాడు. దర్శనముల ద్వారా మాట్లాడతాడు. ప్రవచనం ద్వారా మాట్లాడతాడు. పరిస్థితుల ద్వారా మాట్లాడతాడు. దేవుడు వాక్యం చదివేటప్పుడు మాట్లాడతాడు. వాక్యం వినేటప్పుడు మాట్లాడతాడు. తెలుసా మీకు? కలల ద్వారా మాట్లాడతాడు. ఇలా అనేక రకాలుగా దేవుడు మాట్లాడే పద్ధతులు ఉన్నాయి. అయితే దేవుడు మాట్లాడే మాటలన్నీ వాక్యానుసారంగా ఉంటాయి. వాక్యానికి భిన్నంగా వినబడే ఏ స్వరమైనా దేవుని స్వరం కాదు, అది దయ్యపు స్వరం. వాక్యాన్ని కొలబద్దగా పెట్టుకొని మనం దేవుని స్వరాన్ని కనిపెట్టవచ్చు. అది ఒక సాధన. ఈ సాధన, ఈ దేవుని స్వరం వినడం, ఆత్మవశుడై ఉండటం అనే ఈ రెండు విషయాల్లో ఫిలిప్పు ఆరితేరినవాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టే తానున్న ప్రదేశం నుంచి యెరూషలేము నుండి గాజాకు వెళ్ళే మార్గాన్ని కలుసుకోమని దేవుడు ఆయనతో మాట్లాడినప్పుడు ఆ స్వరాన్ని విన్నాడు.
తానున్న ప్రదేశం నుండి లేచి నడుం కట్టుకున్నాడు. ఎప్పుడైతే అతను నడుం కట్టుకున్నాడో దేవుడు ఆయనను ఆత్మవశుని గావించి అక్కడి నుంచి తీసుకొని కొనిపోయాడు. ఇప్పుడు ఇక్కడ రెండు విషయాలు మనకు గ్రహింపులోకి వస్తాయి. మొట్టమొదటిది, ఫిలిప్పు దేవుని స్వరము వినగలిగే శక్తి కలిగిన వాడు. దేవుని ఆత్మ మాట్లాడే మాటలు ఫిలిప్పు తన ఆత్మలో వినగలడు. నిజంగా అది ఎంత పరాకాష్టమెట్టో. మనం కానీ ఫోన్లో ఒకడితో ఒకడు మాట్లాడుకున్నంత కంఫర్ట్గా, అంత ఈజీగా ఫిలిప్పు దేవుని స్వరాన్ని విని దేవుని ఆత్మచేత నడిపించబట్టానికి తను తాను అప్పగించుకున్నాడంటే అది సామాన్యమైన విషయం కాదు. గొప్ప సాధన చేసినటువంటి భక్తిపరుడు. ఒక రకంగా చెప్పాలంటే తను తాను దేవునికి అప్పగించుకున్నటువంటి భక్తిపరుడు ఫిలిప్పు. స్తోత్రం చెప్దామా? బయలుదేరమన్నప్పుడే కాదు, రథాన్ని కలుసుకో, అతనితో మాట్లాడు, అతన్ని పలకరించు, అతన్ని ఇలా ప్రశ్నించు అనే మాటలు కూడా విన్నాడు. అంత ఎట్లా సాధ్యం ఫిలిప్పుకి అంటే, ఫిలిప్పు భక్తి సాధనలో అరాకొరాగా లేడు, పరాకాష్ఠ స్థాయికి చేరాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనం కొద్ది గొప్పలోనే ఆగిపోతాం, అంతవరకే చాలనుకుంటాం. మన సమర్పణ ఏ పాటిదంటే 100లో 25% మాత్రమే మన సమర్పణ. దేవుని కొరకు మనకున్న ఆసక్తి 100లో 25% మాత్రమే. కానీ ఆనాటి అపోస్తలులు కానీ, అంతకు ముందున్న ప్రవక్తలు కానీ, చాలామంది భక్తిపరులు 100లో కనీసం 90 నుంచి 95%, 98% దేవునికి తమ్మును తాము అప్పగించుకున్నారు పూర్తిగా. ఎవరలా అప్పగించుకొని దేవుని మాటలు వినటానికి మొదలు పెడతారో, దేవుని ఆలోచనలతో నడవడానికి మొదలు పెడతారో, వాళ్ళతో దేవుడు ఇంకా ఎక్కువగా మాట్లాడతాడు, ఇంకా కంఫర్ట్గా మాట్లాడతాడు. దేవుని స్వరం వినాలి, దేవుని మాట మనం తెలుసుకోవాలి అంటే 2 మన దగ్గర ఉండాలి. బ్రదర్, 2 మన దగ్గర ఉండాలి. మొట్టమొదటిది, మన మనస్సుని దేవుని మనసుకి ఎల్లప్పుడూ ట్యూన్ చేసి ఉంచుకోవాలి. నువ్వు ఎంతమందిలోనన్నా ఉండు, ఏ ప్రదేశంలోనన్నా ఉండు, ఎలాంటి సమాజంలోనన్నా ఉండు, ఎలాంటి పరిస్థితుల్లోనన్నా ఉండు, నీ మనసు ఎప్పుడు దేవుని మనసుకి అనుసంధానమై ఉండాలి. అది నువ్వు ప్రాక్టీస్ చేయాలి, అది సాధన చేయాలి. ఆ విధంగా నువ్వు తిప్పలు పడాలి. దేవుని మీద మనకు ప్రేమ ఉంటే, దేవునితో మనం నిజంగా ప్రేమలో పడితే అది మనకు కష్టమైన పనేం కాదు. మనం ఎవరినైతే బాగా ప్రేమిస్తామో ఎనీ టైం వాళ్ళ గురించి ఆలోచిస్తామా లేదా? ఎంతమంది ఒప్పుకుంటారు? ఒక్కొక్క భర్త భార్యని తెగ ప్రేమిస్తాడు, అందుకే తెగ అనుమానిస్తాడు. పాపం ఎక్కడ కూర్చున్నా సరే ఆమె ఏం చేస్తుందో అన్న ఆలోచనలోనే ఉంటాడు. ఒక్కొక్క భార్య భర్తను తెగ ప్రేమిస్తుంది, అందుకే ప్రాణం తీస్తుంది. పాపం సెల్ ఫోన్ చెకింగ్లు చేయను, అవి చేయను, ఈ చేయను, పాపం ఏం చెకప్లు చేస్తూ ఉంటుందో. ఎనీ టైం ఎక్కడ కూర్చున్నా సరే ఆ దరిద్రుడు ఏం చేస్తున్నాడు అన్న ఆలోచనలోనే ఉంటుంది. ఎందుకు? పాపం ప్రేమ. మళ్ళీ నన్ను ఎక్కడ వదిలేస్తాడో, నన్ను ఎక్కడ అశ్రద్ధ చేస్తాడో, ఆ ప్రేమంతా నాకే దక్కాలని. అందుకని ఆయన ప్రేమ ఏ పాటితో తర్వాత సంగతి, కానీ ఏమి మాత్రం ఎనీ టైం ఆయన గురించి ఆలోచించింది. కారణం ప్రేమ. కొంతమంది తల్లిదండ్రులకు పిల్లల మీద ప్రేమ, ఎనీ టైం ఆ పిల్లల గురించే ఆలోచన. వాళ్ళ ఆలోచన అంతా వాళ్ళే. ఎక్కడన్నా కూర్చో, ఎటన్నా పో, వాళ్ళ ప్రాణం అంతా అట్లా పెట్టుకొని ఉంటారు. నేను అంటున్నాను, మనం ప్రేమించే వ్యక్తుల మీద, వస్తువులు, కొంతమంది సెల్ ఫోన్ మీద చాలా ప్రేమ కలిగి ఉంటారు. ఆ మధ్య ఒక వీడియో చూశాను, తల్లి నిద్ర లెగుస్తా పిల్లవాడిని చూసుకోవట్లా, సెల్ ఫోన్ ఏడుందని హడావుడిగా వెతుక్కుంటుంది. అంటే సెల్ ఫోన్, పిల్లవాడి కంటే సెల్ ఫోన్ ఎక్కువైపోయింది. అంటే అంతగా లవ్లో పడిపోయింది సెల్ ఫోన్తో. ఎక్కడున్నా సరే ముందు ఫోన్ రాకపోయినా వచ్చినట్టు, వైబ్రేట్ అవుతున్నట్టు ఏదేదో అనుభూతులు కలుగుతూ ఉంటాయి. ఎందుకంటే మనసు దానికి ట్యూన్ అయి ఉంది. దేవునికి స్తోత్రం. అలాగే నా భార్య కూడా ఎక్కువ శాతం ఆమె మనసు నాకే ట్యూన్ చేసి ఉంటుంది. ఈ సందర్భంగా అది కూడా చెప్తున్నాను నేను. ఎందుకంటే చాలాసార్లు కొంతమంది సాక్ష్యం చెప్పారు, నువ్వు రాబోయే ముందుగా ఆమె చెప్పేస్తుంది. ఎలా తెలుస్తుంది ఆమెకి? ఫోన్ ఏమన్నా చేస్తామంటే పొరపాటును కూడా చేయను నేను. మరి నేను వచ్చే సంగతి ఆమెకి ఎట్లా సంకేతం అందుతుందంటే మనసు ట్యూన్ చేసింది. కాబట్టి నేను ఎక్కడెక్కడ కదులుతున్నానో, ఏం సంచారం చేస్తాను, ఏ టయాన్ని వస్తున్నానో ఆమెకు అర్థమైపోతుంది. దేవుని శక్తి, దేవునికి స్తోత్రం. ఆ దేనికి ట్యూన్ చేస్తే అందులో నుంచి సంకేతాలు వస్తూ ఉంటాయి అన్నమాట. అందుకే నేను చెబుతున్నాను, చెత్త వ్యవహారాలకు ట్యూన్ చేయటం పక్కన పెట్టి, అదిగో చూడండి,
పిల్లోడు కింద పడ్డాడు, ఆమె సెల్ ఫోన్ చూసుకుంటుంది. పాల బుడ్డి ఎటు పెట్టిందో చూడండి. ఇట్లాంటి వాళ్ళు తయారయ్యారు ఇప్పుడు. వాడేం కింద పడి దొల్లి ఏడుస్తూ ఉన్నాడు, అది చాలాసేపు అయిపోయింది. ఆమె మాత్రం ఆ పాల పేక వెనక్కి పెట్టి కూర్చుంది. ఏం చేద్దాం, అట్లా అయిపోయింది పరిస్థితి. సరే, దాన్ని పక్కన పెడదాం. ఇప్పుడు ఈ సందర్భంగా మీకు అర్థం కావాలి, నిజంగా మనం దేవునిలో ప్రేమ కలిగి ఉంటే, దేవుని ప్రేమిస్తే, సర్వకాల సర్వావస్థల యందు ఆయన ఆలోచనల మీద, ఆయన తలంపుల మీద, ఆయన ఉద్దేశాల మీద, ఆయన కదలికల మీదనే మన మనసంతా ఉంటుంది. ఎప్పుడైతే అలా మన మనసు అటు ట్యూన్ అయిద్దో అప్పుడు కరడును పిలిచిద్ది. కరడును పిలిచిద్ది. కరడు అంటే అలా. అప్పుడే అలను కదిలించిద్ది. అలా అంటే ఏంటో తెలుసా? మామూలుగా సముద్రంలో వచ్చే కెరటాలు కాదు. దేవుని హృదయములో కలిగే ఆలోచనల అలలు ఏవైతే ఉన్నాయో ఆ అలల కదలిక భక్తునికి అర్థమైపోయిద్ది. అక్కడ ఆయన అనుకుంటున్న ఆలోచనలు, ఆయన జరిగించాలనుకుంటున్న ఉద్దేశాలు, ఆయన హృదయములోని కదలికలన్నీ భక్తులకు అర్థమైపోతాయి. అలాంటి హృదయం కలిగిన వాడని దావీదుని గురించి నా ప్రభువు చెప్పాడు. అలాంటి హృదయం కలిగిన వాళ్ళని అపోస్తలుల గురించి నా ప్రభువు చెప్పాడు. అలాంటి హృదయం కలిగిన వాళ్ళని ప్రవక్తలను గురించి నా ప్రభువు మాట్లాడాడు. నా ప్రభువుకి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. బాగా వినాలి. ఇలా సర్వకాల సర్వావస్థల యందు దేవుణ్ణి ప్రేమించి మనస్సుని ఆయన మీదే కేంద్రీకరించగలిగితే జరిగేవి, జరుగుతున్నవి, జరిగినవి, జరగబోవునవి కూడా మనకు బయలుపరుస్తాడు ఆయన. మనకు తెలియజేయకుండా ఏది చేయడు. ఇది స్పష్టం. ప్రాక్టికల్గా నేను చాలా అనుభవించి ఉండి చెప్తున్నా ఈ మాట. అవగాహన లేకుండా నేను మాట్లాడట్లా. చాలా విషయాలు, జరగబోయే సంగతులు ముందటనే నాకు దేవుడు చూపించి నాతో మాట్లాడి ఆ తర్వాత ఆ పరిస్థితుల్ని నా లైఫ్లోకి అనుమతించాడు, ఎదుటి వాళ్ళ జీవితాల్లో కూడా అనుమతించాడు. అలాంటి సంగతులు చాలా నాకు చెప్పి నా దేవుడు జరిగించాడు. దేవుడు చూపించడం, తర్వాత యాజ్ ఇట్ ఈజ్గా అలా జరగటం నేను ఆశ్చర్యపోవటం. కారణం ఆమోసు గ్రంథం 3:7లో చెప్పాడు, దేవుడు తన దాసులకు బయలుపరచకుండా ఏదీ చేయడట. ఆమోసు 3:7లో స్పష్టంగా చెప్పాడు. చదువు ఒక్కసారి ఆ వచనం. తన సేవకులైన ప్రవక్తలకు తాను సంకల్పించిన దాన్ని బయలుపరచకుండా ప్రభు అయిన యెహోవా ఏమీ చేయడు. అబ్బా, అంటే తన బిడ్డలకి భూమి మీద తను ఏం చేయాలనుకుంటున్నాడో చెప్పాలని దేవుడు చాలా ఆశపడతాడట. కానీ దేవునికి హృదయాలను ఇచ్చేవాళ్ళు ఎంతమంది, మనసుని ట్యూన్ చేసేవాళ్ళు ఎంతమంది? లక్షలాది మంది, కోట్లాది మంది భక్తులు, విశ్వాసులు ఉన్నా చాలామంది అలాంటి సాధన చేయలే. నేను చెప్తున్నా, ఈవేళ ఇది మొదలుకొని నువ్వు అలాంటి సాధన చేయగలిగితే తప్పకుండా దేవుడు నీతో కూడా మాట్లాడటం మొదలు పెడతాడు. అందుకే 2 విషయాలు మనం గ్రహింపులో కలిగి ఉండాలని చెప్తున్నాను. దేవుడు ఎవరితో మాట్లాడతాడంటే, నంబర్ 1, ఎవని మనస్సు దేవుని మనసుకు ట్యూన్ అయి ఉంటుందో వానితో, ఆమెతో దేవుడు మాట్లాడతాడు. రెండవది, దేవుడు ఎవరితో మాట్లాడతాడంటే ఎక్కువగా ఎవరు ఆయన మాట విని వణుకుచుంటారో, ఎవరు ఆయన మాట విని వణుకుతుంటారో, విధేయత చూపుతారో, లోబడతారో, అమ్మో ఇది దేవుని మాట నేను నెరవేర్చాలని ఎవరు ఆసక్తి కలిగి ఉంటారో వారు విధేయత చూపే కొద్దీ ఇంకా మాట్లాడతాడు ఆయన. ఒకవేళ మనం దేవుని మాటలను అశ్రద్ధ చేసి పెడచెవిన పెట్టే వారమైతే ఎక్కువగా మనతో మాట్లాడడానికి ఇష్టపడడు. నువ్వు మాట్లాడతావా? ఎవరితోనైనా నువ్వు మాట్లాడినప్పుడు, ఒక పని చెప్పినప్పుడు వాళ్ళు విధేయత చూపలేదనుకో, మళ్ళీ మాట్లాడబుద్ధి అయిద్దా? మళ్ళా చెప్పబుద్ధి అయిద్దా? మన దేవుడు ప్రేమామయుడు గనక ఆయన ప్రేమను బట్టి మన వినకపోయినా మాట్లాడుతూనే ఉంటాడు. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి, ఆయనకు కూడా విసుగుంటుంది. అబ్రహాము చేసిన ఒక పిచ్చి పనికి సుమారు 13 సంవత్సరాలు దేవుడు అబ్రహాంతో మాట్లాడలేదని మీకు తెలుసా? ఆదికాండం 15వ అధ్యాయములో 1వ వచనంలో, అబ్రామా నేను నీకు కేడము, నీ బహుమానం అత్యధికమగునని మాట్లాడాడు. అక్కడ ఆయన ఒక విషయాన్ని అడిగితే దాని నిరూపణ కూడా చూపించాడు. 15వ అధ్యాయం అద్భుతం.
కానీ 16వ అధ్యాయంలో తప్పటడుగు పడింది అబ్రహాముది. ఏమిటా తప్పటడుగు అంటే, హాగరుని చేసుకొని ఇష్మాయేలును కన్నాడు. ఈ పని చేసిన తరువాత ఇంచుమించు ఇష్మాయేలును కన్నప్పుడు అబ్రహాముకి 86 సంవత్సరాల వయస్సు. 86 ఏళ్లప్పుడు ఇష్మాయేలు పుట్టాడండి. తర్వాత 99 సంవత్సరాలప్పుడు మళ్ళా దేవుడు మాట్లాడాడు అబ్రహాముతో. అంటే 86, 99 మధ్య ఎన్ని సంవత్సరాలు ఉందాయా? 86, 99 మధ్య ఎన్ని సంవత్సరాలు ఉంది? అయ్యొక 4, ఒక 9, 13 ఏళ్ళు మౌనం అయిపోయాడు. కొన్నిసార్లు దేవుడు చిరాకు పడ్డప్పుడు, విసుగు పుట్టినప్పుడు కోపగించుకొని మనతో మాట్లాడనేటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి. భక్తులు వాటిని గుర్తించి దేవుణ్ణి మరలా ఆశ్రయించి, నీ స్వరము వినిపించకపోతే నేను ఎటుపోతానో నాకు తెలియదు, ఏమైపోతానో నాకు తెలియదు, నీ వాక్యము వెల్లడి అగుటతోడనే కదా నాకు వెలుగు కలుగుచున్నది, దయచేసి నాతో మాట్లాడయ్యా, నన్ను క్షమించని ఆయన పాదాలు పట్టుకుంటే మళ్ళీ మాట్లాడటం మొదలు పెడతాడు ఆయన. ఈ సందర్భంగా ఈ కీలకమైన విషయాలు దృష్టిలో పెట్టుకోండి. నంబర్ 1, మనస్సుని ట్యూన్ చేయాలి. నంబర్ 2, చెప్తున్నప్పుడు విధేయత చూపి నడుచుకుంటా, ఒక్కొక్కటి నడుచుకుంటా మనం ఫాలో అవుతూ ఉంటే ఆయనకి ఇంకా ఇంట్రెస్ట్. మనం ఎంత విధేయత చూపుతామో అంతగా మనతో మాట్లాడతాడు. సోదరి సోదరులారా, ఏమండి, దేవుని స్వరం ఏంటో మనకు చాలా అవసరం. దేవుని ఆత్మచేత నడిపించబడటం అనేది మనకు చాలా అవసరం. ముఖ్యంగా ఈ అంత్య దినాలలో, రాకడ బహు సమీపమైనటువంటి ఈ దుర్దినాలలో మరి ఎక్కువగా మనం జాగ్రత్త కలిగి ఉండటం అవసరం. ఎందుకో చెప్తాను. రాబోతున్న విలయాల గురించి, విపత్తును గురించి నోవహుకి ఎలా తెలిసింది? తన చుట్టూ ఉన్న సమాజం అంతా ఎంతవరకు చెడిపోవాలో అంతవరకు చెడిపోయి, సర్వభ్రష్టం అయిపోయి, చీదరై ఉండి, మొత్తం నాశన పాత్రులై ఉండగా ఒక నోవహుకు మాత్రమే దేవుని స్వరం వినబడింది. ఇదిగో నేను ఇలా జలప్రళయాన్ని రప్పించబోతున్నాను, ఆకాశపు వాకిళ్ళు విప్పబోతున్నాను, అగాధ జలముల ఊటలు పైకి రప్పించబోతున్నాను, 40 రాత్రులు 40 పగళ్ళు ప్రచండమైన వర్షమును నేను కురిపించబోతున్నాను. నోవా, ఈ తరమంతటిలో నేను గమనించాను, నా సన్నిధిని నీవు నిందారహితుడవు, నీతిమంతుడుగా కనబడ్డావు గనుక ఇదిగో నీతో మాట్లాడుతున్నాను. నీ కొరకు, నీ ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధం చేసుకో. చితిసారకపు మ్రాను తీసుకొని నీ కొరకు, నీ ఇంటి వారి రక్షణ కొరకు ఒక పెద్ద ఓడను సిద్ధపరచమని కొలతలు, ద్వారం ఎక్కడుండాలో, ఎన్ని అంతస్తులు ఉండాలో, కిటికీలు ఎక్కడుండాలో టోటల్ మాట్లాడాడు నా దేవుడు. అంత వివరణాత్మకంగా ఎలా తెలిసింది నోవహు కంటే? నోవహు తాత ముత్తాతల బ్యాక్గ్రౌండ్ ఎలాంటిదో తెలుసా? భక్తిపరుల బ్యాక్గ్రౌండ్, భక్తిపరుల కుటుంబానికి చెందినోడు. వాళ్ళ మాటలు విన్నాడు, భక్తి సాధన చేశాడు. తన చుట్టూ ఉన్న సమాజం పూర్తిగా చెడిపోయినా తను మాత్రం దేవుని యందు భయభక్తులు కలిగి తన ఇంటి వారికి హెచ్చరికలు చేసుకుంటూ తను, తన ఫ్యామిలీ దేవుని యందు భయభక్తులు కలిగి ఉండునట్లు జాగ్రత్త పడ్డాడు. ఎందుకంటే నోవా భక్తిగల కుటుంబానికి చెందినవాడు. కాబట్టి దేవుని స్వరం నోవా వినటం సాధన చేశాడు. ఆ మాటల చొప్పున బ్రతకడానికి జాగ్రత్త పడ్డాడు. అందుకే రాబోతున్న విలయాన్ని గురించి ముందే దేవుడు నోవహును హెచ్చరించాడు. మనకు కూడా చెప్తాడండి, మనకు కూడా చెప్తాడు. ఎప్పుడు? మన విధేయత చూపినప్పుడు, జాగ్రత్త పడ్డప్పుడు. రైట్. సో దేవుని స్వరం వినటం అనేది ఒక సాధన. ఎంతమందికి అర్థమైంది? దేవుని మాటలు విని ఆ మాటల చొప్పున నడవటం ఒక ప్రాక్టీస్. మనం ప్రాక్టీస్ చేయాలి, సాధన చేయాలి. కొన్నిసార్లు దేవుని మాటలకు అవిధేయంగా నువ్వు అడుగులేస్తావు. దేవుని పాదాలు పట్టుకొని క్షమాపణ వేడుకో. శరీరాన్ని బట్టి నీ ఆత్మ విమోచింపబడింది. నీవు పరిశుద్ధుడవును, నీతిమంతుడవును, పరిశుద్ధురాలివి, నీతిమంతురాలివే. ఎవరిని బట్టి? ఆయన కృపను బట్టి, ఆయన రక్తమును బట్టి, ప్రభువైన యేసును బట్టి. కానీ ఈ శరీరం మాత్రం ఇంకా విమోచింపబడలేదు. ఇందులో పాపం యొక్క బీజం ఉంది. దీన్ని బట్టి కొన్నిసార్లు నీ ద్వారా అవిధేయతలు జరుగుతాయి, పొరపాట్లు జరుగుతాయి. అంటే నీవు పాపివి కాకపోవచ్చు, కానీ నిన్ను పాపానికి రేపే శరీరం ఒకటి నీ దగ్గర ఉంది. అందులో పాపము
పని చేస్తూ ఉంటుంది కనుక కొన్నిసార్లు నువ్వు తప్పటడుగులు వేసే అవకాశాలు లేకపోలేదు. అలా తప్పటడుగులు పడ్డప్పుడు నువ్వు దేవుని వైపు మళ్ళుకొని దేవుని పాదాలను పెనేసుకొని ఆయన రక్తమును ఆశ్రయించి ఎప్పటికప్పుడు నిన్ను నువ్వు కడిగి శుభ్రపరచుకున్నట్లుగా స్నానం చేసినప్పుడు కడుక్కుంటావు కదా, అట్లాగే యేసు రక్తము చేత ఎప్పటికప్పుడు నీవు శుద్ధీకరణ పొందాలి. నీ అవిధేయతలు ఏవైనా ఉంటే వాటిని ఒప్పుకోవాలి, లోపాలు ఏవైనా ఉంటే వాటిని ఒప్పుకోవాలి. క్రీస్తు రక్తమును ఆశ్రయించి శుద్ధీకరణ పొందాలి. ఆ విధంగా నువ్వు కానీ జాగ్రత్త పడితే తప్పనిసరిగా దేవుడు నీతో మాట్లాడతాడు, తన చిత్తము నీకు స్పష్టపరుస్తాడు. అంతేకాదండి, ఆత్మవశులగుట అనేది కూడా మనం సాధన చేయాలి. ఒక్కసారిగా నువ్వు ఆత్మవశుడు వశురాలు అయిపోయి అంతస్తుకు వెళ్ళలేకపోయినా క్రమక్రమంగా దేవుని మాటల చొప్పున నువ్వు నడవటం మొదలుపెట్టి ఒకనాటికి ఎలా అయిపోతావంటే ఒక ఎహెస్కేలు లాగా, ఒక దానియేలు లాగా, ఒక ఫిలిప్పు లాగా, ఒక పౌలు లాగా, ఒక పేతురు లాగా దేవుని ఆత్మవశానికి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. అలాంటి మెట్టుకి మనం రావాలనేది దేవుని హృదయ వాంఛ. ఇప్పటికే రక్షణలోనికి వచ్చి దైవభక్తి సాధనలో ఉన్న వాళ్ళకి ఈ సాధన అనేది బాగా అవసరమైంది, ఉపయోగపడిద్దని మీకు చెప్పడానికి సంతోషిస్తున్నాను. ఇది మీరు సీనియర్స్ గ్రహిస్తారని అనుకుంటున్నాను. ఇక అంశంలోకి వద్దాం. దేవుని స్వరం విన్నాడు. ఫిలిప్పుతో దేవుడు మాట్లాడుతున్నాడు. నీవు లేచి యెరూషలేము నుండి గాజాకు వెళ్ళే మార్గాన్ని కలుసుకో ఫిలిప్పు అన్నాడు. అలా దేవుడు మాట్లాడినప్పుడు ఫిలిప్పు అడ్డ ప్రశ్నలు ఏమి వేయలా. ఎందుకు వెళ్ళాలి తండ్రి, అక్కడ ఎవరున్నారు, ఆ మార్గానికి పోయి నేనేం చేయాలి, ఇలాంటి ఏం అడగల. నువ్వు లేచి నడుము కట్టుకొని నేను చెప్పు స్థలములకు నువ్వు వెళ్ళాలి అన్నప్పుడు నడుము కట్టుకున్నాడు. దేవుడు తన ఆత్మ ద్వారా ఫిలిప్పును తీసుకొని ఆ యెరూషలేము నుండి గాజాకు వెళ్ళే మార్గంలో నిలబెట్టాడు. బాగుంది. ఎందుకు తీసుకొచ్చాడు నన్ను ఇక్కడికి? ఓ ప్రశ్న ఆయన మనసులో. మొత్తానికి ఆత్మ నన్ను తీసుకొచ్చాడు, ఇక్కడ ఏదో పనుంది. ఆల్రెడీ సువార్త ప్రకటించి సమరయ ప్రాంతంలో ఒక ఉద్యమాన్ని తీసుకొచ్చాడు దేవుడు ఫిలిప్పు ద్వారా. సమరయలో చాలామంది రక్షణలోనికి వచ్చారు, చాలామంది బాప్తిస్మం పొందారు, మంచి సేవ జరుగుతుంది సమరయ ప్రాంతంలో. అయితే దాని అంతటిని అక్కడ పెట్టేసి నువ్వు లేచి నేను చూపించే ప్రదేశానికి పదాన్ని చెప్పినప్పుడు వెంటనే విధేయత చూపాడు, అడ్డ ప్రశ్నలు లేలా. అందుకే దేవుడు మాట్లాడాడు, అందుకే ఆత్మ తన్ను వశపరుచుకొని తీసుకొని వెళ్ళాడు. తీరా అక్కడికి వెళ్ళి నిలబడ్డాడు. ఈ లోపు సమీపంలో ఒక రథం వస్తూ ఉంది. ఆ రథం ఎవరిదంటే ఐథియోపియా రాణి క్రింద మంత్రిగా పనిచేసేటువంటి ఒక నపుంసకుడిది. ఐథియోపియా రాణి కందాకే అనేటువంటి రాణి క్రింద మంత్రిగా పనిచేసేటువంటి ఒక వ్యక్తిది ఆ రథం. ఐథియోపియా నుండి యెరూషలేముకు వచ్చి యెరూషలేములో ఇశ్రాయేలీల దేవుడైన యెహోవాను ఆరాధించుకొని అక్కడ ప్రార్థించుకొని అక్కడ దేవుని మయంపరుచుకొని తిరిగి వెళ్ళేటప్పుడు యెషయా గ్రంథాన్ని, ఒక వ్రాత ప్రతిని యెషయా గ్రంథాన్ని కొనుక్కొని తీసుకొని వెళ్తున్నాడు. ఆయన క్రైస్తవుడు కాదు, ఆయన యూదుడు కూడా కాదు. ఆయన యూదుడు కాదు, క్రైస్తవుడు కాదు, అతడు ఒక అన్యుడు, ఐథియోపియా దేశస్థుడు. అదే ఇప్పుడు ఇథియోపియా అంటారు. ఆయన గురించి కొంచెం ఆలోచించినప్పుడు కొన్ని ఆశ్చర్యకరమైన సంగతులు కనిపిస్తాయి. వాస్తవంగా ఐథియోపియాలో తన జాతి వాళ్ళు, తన స్వజనులు ఆరాధించేటువంటి దేవీ దేవతలు ఉండి ఉండవచ్చు. కానీ ఇతను ఎలాంటి వాడంటే ఎటుపడితే అటు నడిపించబడేటువంటి అరబంధరం మాలోకం కాదు. ఏది చేసినా ఒక అవగాహన కలిగి, ఒక స్పష్టత కలిగి, ఒక మంచి ఆలోచన కలిగి మనం ఏది చేసినా చేయాలి. చేసే పనులే కాదు, దైవభక్తి సాధన కూడా అలానే ఉండాలి. గుడ్డెద్దు పోయి చేలో పడింది అంటారు, ఎటుపోయిద్దో దానికి తెలియదు. అలాగునే కొన్నిసార్లు మనుషుల ప్రవర్తన కూడా ఉంటుంది. కళ్ళు లేని ఎద్దు ఎడు తిరిగిద్దో దానికి తెలియనట్టు మనోనేత్రాలు మూయబడిన మనుషులు వాస్తవాన్ని గ్రహించలేరు, వాస్తవాన్ని గురించి ఆలోచించలేరు.
నిజంగా అలాంటి మెట్టు ఒక మనిషికి రావాలంటే దేవుడే జోక్యం చేసుకొని మనోనేత్రాలు వెలిగించాలి. ఆ మనోనేత్రాలు వెలిగించాలంటే ఖచ్చితంగా ఒకడు దేవుడు ఎవరు అని వెతకాలి. ఇప్పుడు ఐథియోపియాలో దేవుళ్ళు లేరని, అక్కడ ఆరాధించే స్థలాలు లేవని అక్కడి నుంచి యెరూషలేంకి వచ్చాడా? అక్కడ కూడా ఉండే ఉంటాయి కదా గుళ్ళు, గోపురాలు, ఆలయాలు చాలా. కానీ ఇతడు ఎలాంటి వ్యక్తో తెలుసా? సత్యాన్వేషి. ఎవరు? సత్యాన్వేషి. నాకు సత్యం కావాలి. నేను నా పితరులు సేవించిన మార్గాన్ని పరిశీలించాను, అందులో కొన్ని లోపాలు ఉన్నాయి. వారు చెప్పినటువంటి కథల్లో, వాళ్ళు కల్పించినటువంటి స్టోరీస్లో ఒక దేవుడు అని నేను అనుకొని నా హృదయ పీఠం మీద ఆయన పెట్టుకోవడానికి, నేను సాగిలపడి ఆయన ఆరాధించడానికి తగిన స్థాయి నా పితరులు నాకు చూపించిన మార్గంలో కనబడట్లేదు. అన్నీ వంకర్లే. మరి అలా అంత ఐడియాలజీ కలిగినోడు కనుక మంత్రి స్థాయికి వెళ్ళాడు. ఆఫ్ మైండ్ వాడు అయితే ఆ మెట్టుకి వెళ్తాడు. దేవునికి స్తోత్రం. అర్థమైంది నేను చెప్పింది? ప్రతి విషయంలో అవగాహన కలిగి ఉన్నటువంటి వ్యక్తి ఆయన. వాళ్ళ దగ్గర ఉన్నటువంటి వాటన్నిటినీ పరిశీలించాడు. ఇశ్రాయేలీలు సేవిస్తున్న యెహోవాను గురించి కూడా విన్నాడు. రెంటిని కంపేర్ చేశాడు. చేస్తే ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా ఏమో ఆకాశంలో కనపడుతున్నాడు, తను తన వారు సేవించిన ఏమో ఎక్కడో భూమి మీద కనపడుతున్నాయి. ఈ కాదురా, ఈ స్టోరీస్ అన్నీ నేను అబ్జర్వ్ చేశాను. నేను వెతుకుతున్నటువంటి సత్యం ఇందులో లేదు. సత్యము ఇందులో లేనప్పుడు నేను అనవసరంగా వీటి దగ్గర టైం వేస్ట్ చేయటం ఎందుకు? సత్యం ఎక్కడుందో, సమస్తాన్ని సృష్టించినటువంటి సృష్టికర్త అని చెప్పడానికి తగిన సామర్థ్యం కలిగిన వ్యక్తి ఎక్కడున్నాడో అక్కడికే పోవాలి, అది ఎంత దూరమైనా అని. నంబర్ 1 సత్యాన్వేషి. నంబర్ 2 సత్యము అని తెలుసుకున్న దాన్ని సాధించుకోవడానికి ఎంత రిస్క్ అయినా చేసేటువంటి మైండ్ ఈ మనిషిది. మరి అంత తేలిగ్గా మరి ఫిలిప్పును దేవుని ఆత్మ లేపుకొని వచ్చాడంటే, ఫిలిప్పు ఎక్కడో ప్రాంతంలో ఉన్నవాడిని తీసుకొని ఈ ఒక్కడి కోసం, అక్కడ ఉన్నటువంటి వేలాది మందిని వదిలేసి ఈ ఒక్కడి కోసం దేవునాత్మ ఫిలిప్పును తీసుకొని వచ్చాడంటే అసలు ఇతని వ్యవహారం ఏంటనేది ఆలోచించాను నేను. ఆలోచించినప్పుడు ఇతనిలో కొన్ని క్వాలిటీస్ కనపడ్డాయి. అవి మనందరికీ కూడా అవసరమైన క్వాలిటీస్. వాటిల్లో మొట్టమొదటిది సత్యాన్వేషణ, దేవుణ్ణి వెతికేటువంటి మనస్సు. నాకు దాదాపు 19 సంవత్సరాల ప్రాయం వచ్చిందాకా నా పితరులు చూపించినటువంటి మార్గంలో నేను భక్తి చేశాను. దాదాపు 20 ఏళ్ల ప్రయాణానికి నేను వచ్చినప్పుడు దేవుడు నా మనోనేత్రాలు వెలిగించాడు. ఎలా వెలిగించాడంటే, ఒక రాత్రి వేళ అప్పటి వరకు నా హృదయంలో పుట్టని ఒక ప్రశ్న నాకు పుట్టింది. ఆ ప్రశ్న ఏమిటంటే, దేవుడు ఎవరు? దేవునికి స్తోత్రం కలుగును గాక. అందరూ ఒకసారి 2 చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి, పెద్దగా చెప్పండి. దేవుడు ఎవరు అంటే, నేను బోల్డన్నిటికి మొక్కుతున్నాను. నేను చాలామందికి మొక్కుతున్నాను. దేవుడు ఎవరైంది? ఎవరైనా కావచ్చు. కాదు 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 నేను సేవించిన వీరందరి జీవితాల్లో ఒక దేవునికి ఉండాల్సినటువంటి హై క్వాలిటీస్ లేవు. అసలు నిజమైన దేవుడు ఎవరు? అసలు ఉన్నాడా దేవుడు అనేవాడు? లేడా? ఉంటే అతడు ఎవరు అన్న ప్రశ్న 2002 మార్చి నెల చివరిలో నా హృదయంలో తట్టింది. అది ఎప్పుడైతే ఆ ప్రశ్న నాలోనికి వచ్చిందో అప్పుడు నిజమైన దేవుడు నన్ను దర్శించాడు. అంటే ఆ ప్రశ్న నాలో పుట్టడానికి దేవుడు సుమారుగా, నాకు ఒకవేళ 5 ఏళ్లకు ఊహ తెలిస్తే 15 సంవత్సరాలు వేచి ఉన్నాడు నా కోసం దేవుడు. ఎందుకు ఈ ప్రశ్న నాలో పుట్టి నేను దేవుణ్ణి వెతకాలి అన్న ఆలోచన నాకు వచ్చిందాకా 15 ఏళ్ల కాలం పట్టింది. ఓపికతో ఉన్నాడు నా ప్రభు. ఎప్పుడైతే ఆలోచన వచ్చిందో ఆ ఆలోచనను అనుసరించి
నేను నిర్ణయం తీసుకోవటం జరిగింది. నా లైఫ్లో నేను చేసినటువంటి మంచి పని ఏదన్నా ఉంది అంటే నంబర్ 1లో వచ్చేది అదే. ఏదంటే దేవుని గురించి వెతకటం, ఆ దేవుడు నన్ను దర్శించటం, నా హృదయము నేను ఆయన తట్టు తిప్పుకోవటం.